హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో రౌండ్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలని అడిగారు పిల్లలు. ఎగ్ బోండా చేయమని అడిగారండి. ఎగ్ బోండా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 5 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి. పెద్ద ప్రాసెస్ అయితే కాదు. 5 కోడిగుడ్లు ఉడికేటప్పటికి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, 10 నుంచి 20 నిమిషాల లోపు మనకి ఎగ్ బోండా రెడీ అయిపోద్ది. ఒక కప్పు వరకు శనగపిండి, ఒక స్పూన్ వరిపిండి, ఉప్పు కారం రుచికి సరిపడగా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు మంచి కలర్ కోసం, ఒక 1/2 టీ స్పూన్ ఇంగ వేసుకోండి. ఇక్కడైతే నేను ఎటువంటి వంట సోడాని అయితే యాడ్ చేయలేదండి, ఆల్రెడీ కోడిగుడ్డు వల్ల. అందుకనేసి నేను ఇక్కడ ఇంగవనైతే యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ వాముని తీసుకొని చేత్తో నలుపుకొని వాము అయితే వేసేసుకొని చేత్తో మసాలాను అంతా కలిపేసుకోవాలి. చక్కగా ఉప్పు కారం అంతా పిండికి పట్టినట్టుగా. వరిపిండి ఒక స్పూన్ వేసుకున్నానండి, కొద్దిగా క్రిస్పీగా రావడం కోసం అయితే. ఇప్పుడు ఒక నిమిషం పాటు పిండిని అంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని బజ్జీల పిండి కన్నా కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి ఎగ్కి జారిపోతుంది కనుక సరిగా అంటుకోదు. చిక్కగా కలుపుకున్నాం అనుకోండి, గుడ్డుకి చక్కగా అంటుకుంటుంది పిండి. ఇప్పుడు 5 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను కదా, కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని సెంటర్కి నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లన్నీ ఉడకబెట్టుకుని అన్నింటిని కూడా ఇలాగైతే ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని కలుపుకొని పిండిలోని ఇలాగ గుడ్డు పెట్టుకొని బజ్జీ పిండిని చక్కగా అటు ఇటు కూడా చేతితో చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చేతితోని కింద నుంచి తీసి చక్కగా ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఎగ్ బోండా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు వేడివేడిగా మరుగుతున్న నూనెని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ ఎగ్ బోండాని ఒకటిగా వేసుకుంటే చక్కగా ఎయిర్ బబుల్స్ తగ్గినంత వరకు ఒక పక్క వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా మారిన తర్వాత రెండో పక్క తిప్పుకొని కూడా వేయించుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది కరెక్ట్గా ఉడుకుతుంది, పచ్చివాసన అనేది రాకుండా చక్కగా బాయిల్ అయిపోతుంది, ఎగ్ బోండా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఎగ్ని అయితే పిండిలో ముంచుకుంటూ చక్కగా వేసేసుకుంటున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పిండి లేకుండా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి మొత్తం అన్నీ కూడా. చూసారు కదా, ఇలాగ కొద్దిగా పిండిని మీదన వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ తెల్లగా కోడిగుడ్డు అనేది కనిపించకుండా చక్కగా కవర్ అయిపోతుంది. ఇలాగ 1 నిమిషం పాటు వేయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే వేగుతున్నప్పుడు ఒక్కొక్కటి కూడా బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత రెండో పక్క తిప్పేసుకొని చక్కగా వేయించేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా అన్నీ ఒకటే కలర్లోని ఫ్రై అయిపోతాయి ఎగ్ బోండా. ఎగ్ బోండా అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం అండి. ఫేవరెట్ ఫుడ్ అంటే ఎగ్ బోండా చెప్తారు చాలామంది. ఎందుకంటే మనకి ఎగ్ ప్రతిరోజు తీసుకుంటాం కనుక ఇలాగ బోండాలాగా ఒక్కొక్కసారి కూడా తీసుకుంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద. ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా ఈవెన్గా అయితే ఒకే కలర్లో ఫ్రై అయిపోతున్నాయి. 1 నిమిషం అటు 1 నిమిషం ఇటు బాగా వేయించుకున్నాం అనుకోండి, వేడికి చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఎగ్ బోండాను అటు ఇటు తిప్పుతూ చక్కగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం అనుకోండి, వేడిగా ఎగ్ బోండా రెడీ అయిపోయినట్టే. దీనికి చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలతో తిన్న బాగుంటుంది, అలాగే సాస్తో తిన్న కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ సాస్తో తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఎగ్ బోండా తిన్న తర్వాత ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడినట్టు అనిపించినట్టయితే మీరు ఒక గ్లాస్ వాటర్లోని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని హాట్ వాటర్లోని, అలాగే జీలకర్ర నీళ్ళు అయితే తాగారనుకోండి, మనకి ఆయిల్ అనేది కిందకి దిగిపోతుంది. జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల తేనె అనేది వచ్చేస్తుంది, జీర్ణం కూడా అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎప్పుడైనా మనం ఒకసారి తింటాం కనుక ఇంట్లో చేసుకొని తినేదైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ప్రాబ్లం అనిపించిన వాళ్ళకి ఎవరికైనా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక గ్లాసు జీలకర్ర నీళ్ళు అయితే వేడి నీళ్ళు మరగబెట్టి ఇవ్వండి, జీర్ణం అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి. ఇక్కడ చూసారు కదా, ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ బోండా రెడీ అయిపోయిన తర్వాత ఉండిపోయిన పిండితోని ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ కోసుకొని పాప అయితే ఇలాగ బజ్జీలాగా వేసేసుకుంటుంది చక్కగాన. ఇక్కడ కొద్దిగా పిండికే ఎగ్ బోండా రెడీ అయిపోయింది, అలాగే ఉల్లిపాయ, బంగాళదుంప బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి. ఒక్క పిండికి ఇలాగ 3 రకాల బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇంట్లోని. మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ టిప్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.